కొంతమంది మన రిలేషన్స్‌లో ఏం చేసినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పటికప్పుడు వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతూనే ఉంటారు. మనం వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కష్టపడుతూ, టెన్షన్ పడుతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళ బిహేవియర్‌ని మూవింగ్ ద గోల్ పోస్ట్ అంటారు. ఏం చేస్తే వీళ్ళు సంతోషంగా ఉంటారా అని మనం ఎప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. సైకలాజికల్‌గా ఎగ్జాస్ట్ అయిపోతాం. మైండ్ అలసిపోతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక పిల్లవాడున్నాడు. తండ్రి అంటాడు, "ఈసారి నువ్వు 90 ఎబోవ్ తెచ్చుకోవాలి మార్క్స్ మ్యాథ్స్‌లో" అంటాడు. సరే అని కష్టపడి వాళ్ళ ఫాదర్ కోసమైనా సరే వాడు 92 మార్క్స్ తెచ్చుకుంటాడు. తీరా మార్క్స్‌ని చూసి ఆ ఫాదర్ అంటాడు, "ఇంకొక 8 మార్కులు తెచ్చుకుంటే 100కి 100 వచ్చేవి కదా! ఇంకొంచెం కష్టపడి ఉండాల్సింది" అంటాడు. ఒక హస్బెండ్ వైఫ్‌తో అంటాడు, "ఇల్లంతా మురికిగా ఉంది. ఇంత డస్ట్ ఉంది. అసలు తుడుస్తున్నావా నువ్వు? ఏం చేస్తున్నావు రోజంతా? ఏం పట్టించుకోవట్లేదు" అంటాడు. ఆవిడ రోజు క్లీన్ చేయడం, దుమ్ము తుడవడం చేస్తూ ఉంటుంది. 4 రోజులకి "ఎప్పుడు ఆ తుడిచే పనేనా? షెల్ఫ్‌లో చూడు బట్టలన్నీ ఎంత చెత్తగా ఉన్నాయో" అంటాడు. ఇక కొంతమంది వైఫ్‌లుంటారు. వాళ్ళ హస్బెండ్స్ ఏం తెచ్చిచ్చినా, ఏం చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇల్లుంటుంది, కారుంటుంది, ఇంకేదో కావాలి. ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతూనే ఉంటారు. ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలంటే, బాస్ ఆఫీస్‌లో ఒక ఎంప్లాయీని పిలిచి ప్రాజెక్ట్ ఇస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు చేసావంటే ఇది నీకు పెద్ద మైల్‌స్టోన్ అవుతుంది అని చెప్తాడు. ఈ ఎంప్లాయీ కష్టపడి పనిచేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడు. తీరా చూస్తే ఆ బాస్ ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా ఇంకొకరికిస్తాడు. అంటే ఇక్కడ గమనించాల్సిందేంటంటే, మీరు చేసే పని ఇంపార్టెంట్ కాదు. మీరు కష్టపడింది కాదు. ఇదంతా కంట్రోలింగ్ అన్నమాట. మీరు వాళ్ళ మీద ఆధారపడుతూ ఉండాలి. వాళ్ళని మెప్పించడానికి కష్టపడుతూ ఉండాలి. రిలేషన్స్‌లో ఇలాంటి ప్యాటర్న్స్‌ని గుర్తించకుండా కొంతమంది పూర్తిగా బర్న్‌ఔట్ అయిపోతూ ఉంటారు. సో, మరి జాగ్రత్త. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రవర్తనల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ బోల్డ్, బీ పాజిటివ్. థాంక్ యూ.